ఇన్వెస్టిగేషన్ చేసి ప్రవీణ్ గారి కుటుంబాల పట్ల న్యాయం జరిగించాలని ఇది నాన్న జగ్గంపేటలో ఉన్నటువంటి పాస్టర్స్ ఫెలోషిప్ వారు అందరూ కూడా అన్ని సంఘాల వారు కలిసి శాంతియుతమైనటువంటి ర్యాలీ జరిగించడం జరుగుతూ ఉన్నది. కాబట్టి డిప్యూటీ సీఎం గారిని ప్రవీణ్ గారి యొక్క చిన్న కుమార్తె కోరుకుంది, మా నాన్నగారిని కంటే మీరంటే మా నాన్నగారు చాలా ఇష్టమని, ఆయన న్యాయం చేయాలని, ఆయన కేసు విషయంలో స్పందించాలని ప్రవీణ్ గారు చిన్న కుమార్తె కోరిన రీతిగా డిప్యూటీ సీఎం గారు మరి గౌరవనీయులు మరి కొనిదెల పవన్ కళ్యాణ్ గారు కొన్ని విషయంలో స్పందించి క్రైస్తవులపై జరుగుతున్నటువంటి అరాచకాలను, ఆగడాలను, ఈ యొక్క దాడులను ఆఫ్ చేయాలని మేము కోరుకుంటూ జగ్గంపేట పాస్టర్స్ ఫెలోషిప్ పక్షంగా మేము మిమ్మల్ని అందరూ కూడా వేడుకుంటూ ఉంటున్నాం. ఈ వార్తను కవర్ చేస్తున్నటువంటి టీవీ5 వారికి, RTV వారికి, బిగ్ టీవీ వారికి మృతి చెందడం జరిగింది. ఈ మృతి ఎలా జరిగిందనే దానికి ఈ 24వ తారీఖు జరిగితే ఈ రోజు వరకు సరైన విచారణ ఎక్కడ కూడా జరగలేదు. అసలు ఎందుకు చనిపోయాడో పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏంటో కూడా ఇప్పటి వరకు మాకు తెలియలేదు. ఇంత లేటు జాప్యం అవుతుంది కాబట్టి అనేకమైన అనుమానాలు వస్తూ ఉన్నాయి క్రైస్తవులకి. ఈ రోజు మేము ప్రభుత్వం వారు ఒకటే విన్నపం చేస్తూ ఉన్నాం, అయ్యా క్రైస్తవులను గుర్తించండి. ఏదో 2% ఉన్నారు అనుకుంటున్నారేమో, మరి అనాథరైజ్డ్ అంటే రికార్డు పరంగా కాకుండా 20% క్రైస్తవులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు. కాబట్టి మాకు న్యాయం జరిగించండి. మా తరపున కూడా ప్రభుత్వాలు స్పందించి మాకు కూడా రక్షణ కల్పించి మేము కూడా భారతదేశ పౌరులు అనేటువంటి ఒక గుర్తింపు మాకు ఇవ్వాల్సిందిగా మేము మనవి చేస్తూ ఉన్నాం. ఈ శాంతియుత ర్యాలీలో మేము ఎవరిని విమర్శించట్లేదు, కానీ మేము కూడా ఈ భారతదేశంలో ఒకరు అనేటువంటి ఒక మరి మా యొక్క భావనను, మా గుర్తింపును మాకు ఇవ్వాల్సిందిగా, మాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను మాకు కల్పించవలసిందిగా సవినయంగా మేము మనవి చేస్తూ ఉన్నాం. ఈ రోజు ప్రవీణ్ పగడాల్ అనేటువంటి గొప్ప దైవజనుడు, ఆయన ఎలా చనిపోయాడో అది నాకు కావాలి. ఈ రోజు నా కుటుంబానికి మరి ధైర్యం చెప్పడానికి, ఒక భరోసాని ఇవ్వడానికి, మీకు న్యాయం జరిగేంత వరకు మీ తరపున క్రైస్తవ లోకం మీకు అండగా ఉంటదనేటువంటి ఒక సందేశం ఇవ్వడానికి ఈ రోజు జగ్గంపేటలో శాంతియుత ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు స్పందించారు, ధన్యవాదాలు సార్. లోకేష్ గారు స్పందించారు, మీకు ధన్యవాదాలండి. అలాగే ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పందించారు, మీకు ధన్యవాదాలు. కానీ జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించట్లేదని ఈ రోజు మేము అడుగుతూ ఉన్నాం. అయ్యో పిఠాపురంలో మీకు క్రైస్తవులు కూడా ఓట్లు వేశారు, ఈ రోజు మీరు ఒక డిప్యూటీ సీఎం గా ఉన్నారు, మమ్మల్ని గుర్తించండి, మా క్రైస్తవుల మనోభావాలను కాపాడవలసిందిగా మిమ్మల్ని పట్ల సవినయంగా మేము కోరుకుంటున్నాం సార్. We want justice. We want justice. We want justice. కావాలి కావాలి
ఒక్క నిమిషం చిన్న వాయిస్ వచ్చిన తర్వాత ఆ తర్వాత మనం చిన్న ప్రార్థన చేసి కార్యక్రమాన్ని మనం ఉంచుకుందాం. అందరూ మీ చేతుల్లో ఉన్న క్యాండిల్స్ ని వెలిగిద్దాం. మొదటిగా మన మధ్యన ఉన్నటువంటి దైవ సేవకులు యోబు గారు ప్రార్థన చేసి క్యాండిల్ వెలిగిస్తారు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రం. నాడు మా రాష్ట్రంలో జరిగిన అన్యాయమైన కారుణ్యం ఎంతో చింతిస్తుంటా ఈ సముద్రంలో ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, నువ్వు న్యాయమును జరిగించే దేవుడు, న్యాయాధిపతి అయిన దేవుడు. ప్రభా, నీ సేవకుడు ప్రవీణ్ గారి యొక్క మృతి పట్ల నేనెంతో ప్రభా ఈ సముద్రంలో ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబానికి ఆదరణ కలిగించేది. ఈ మోసమ కార్యంలో పాలుపప్పులు పుట్టిన అనేక మంది సేవకులు, విశ్వాసులు ప్రతి వారి కొరకు ఆయా ప్రాంతాలను ప్రార్థిస్తున్నాం. ప్రార్థిస్తున్నాను తండ్రి. చదివించిన వారందరూ కూడా మీరు పైకి చూపించండి. మన మధ్యన దైవ సేవకులు దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. జగ్గంపేట పాస్టర్స్ ఫెలోషిప్ వారి పక్షంగా ప్రవీణ్ పగడాల గారి యొక్క కుటుంబాలకు న్యాయం జరగాలనేటువంటి ఉద్దేశాన్ని కలిగి అన్ని డినామినేషన్లు కలిసి ఈ యొక్క శాంతియుతమైనటువంటి ర్యాలీని చేపట్టడానికి కారణమై ఉన్నది. క్రైస్తవుడు అంటేనే మార్గం చూపించేటువంటి వాడు. క్రైస్తవుడు అంటేనే మతాలకు అతీతముగా ప్రార్థించేటువంటి వాడు. ఒకరి క్షేమను కోరేవారు క్రైస్తవులు, ఒకరి బాగు కోరేవారు క్రైస్తవులు, దేశ సంరక్షణ కొరకు, దేశము శాంతియుతంగా నడిపించుట కొరకు క్రైస్తవ సంఘాలే ప్రార్థన చేయటం అనేది జరుగుతూ ఉంటున్నది. వైద్యం కావాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, న్యాయం కావాలంటే లాయర్ను సంప్రదించాలి, నిత్యత్వానికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరికి రావాలి. అలాంటి నిత్యత్వాన్ని అనుగ్రహించేటువంటి మార్గాన్ని ప్రకటన చేస్తున్నటువంటి పగడాల ప్రవీణ్ గారి మీద అనూహ్యంగా మరి ఏ దుష్ట శక్తులు, ఏ వ్యక్తులు, ఏ మృగాలు దాడి చేస్తాయో తెలియదు కానీ ఆయన మాత్రం వికట జీవిగా పడి ఉన్నటువంటి సంఘటన సకల క్రైస్తవ కుటుంబాలను, 2 తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది. ఆయనకు న్యాయం జరగాలనేటువంటి ఉద్దేశాన్ని కలిగి, ఆ కుటుంబానికి న్యాయం జరగాలనేటువంటి భావన కలిగి ఈ ర్యాలీ చేపట్టడం అనేది జరిగి ఉన్నది. వారి చిన్న కుమార్తె కూడా మా నాన్నగారికి మీరంటే చాలా ఇష్టం అని డిప్యూటీ సీఎం గారికి వాయిస్ ఇవ్వటం జరిగింది. ఆ పవన్ కళ్యాణ్ గారిని చూసి ఆయన ఇన్స్పిరేషన్ అయినట్లుగా ఆమె వాయిస్ ఇచ్చింది. ఆమె ప్రత్యేకించి మరి పవన్ కళ్యాణ్ గారిని, డిప్యూటీ సీఎం గారిని ఈ కేసు విషయంలో వారికి న్యాయం చేయాలని వారి చిన్న కుమార్తె కన్నీళ్లు విడుస్తూ చేతులు జోడించి ఆర్పించింది. మరి విషయంలో అనేక మంది క్రైస్తవ సంఘాలు ఏకమై, అనేక మంది నాయకులు ఏకమై ప్రవీణ్ పగడాల గారి యొక్క జీవితంలో జరిగినటువంటి దుర్ఘటన విషయంలో న్యాయం జరగాలని అందరూ కూడా కోరుకోవడం జరుగుతూ ఉన్నది. జాప్యం ఏర్పడుతున్నటువంటి కేసులో వెంటనే తక్షణ చర్యలు, న్యాయబద్ధమైనటువంటి చర్యలు తీసుకోవాలని పోలీసు వారిని, అలాగే ప్రభుత్వం దాడులు జరిగిస్తున్నటువంటి వారందరినీ కూడా ప్రభుత్వం వారు ఈ సంఘటనలను గుర్తించి అలాంటి మతాలని రెచ్చగొట్టేటువంటి వాదనలు జరగకుండా ఉండాలని, దాడులు జరగకుండా ఉండటానికి తగినటువంటి చర్యలు తీసుకోవాలని జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి పాస్టర్స్ ఫెలోషిప్ పక్షంగా మేమందరూ కూడా కోరుకుంటూ ఉన్నాం. కావాలి 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 కావాలి. ఒక నిమిషం. అదే రీతిగా మధ్యలో ఉన్న
సురేంద్ర గారు వారికి కూడా ఒక మాట తెలియజేస్తున్నారు. దీని వల్ల మనం భారతీయులు ప్రవీణ్ పగడాల గారు భారతీయులు ఈ దేశంలో పుట్టి ఈ దేశం కొరకు అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలను జరిగించేటువంటి వ్యక్తి ప్రవీణ్ పగడాల. ఈరోజు చాలా మంది అనేక సంస్కృతులు రోడ్ యాక్సిడెంట్స్ అవుతాయి, అనేకమంది విషయాలు ఎందుకు ఈ విధంగా ప్రవీణ్ పగడాల గారి వృత్తి పట్ల ఈ బలాన్ని మేము గుర్తున్నాము అంటే ఆయన క్రైస్తవ లోకానికి దేవుడిచ్చిన ఒక వరంగా మేము కలుస్తూ ఉన్నాం. క్రైస్తవుల పక్షంగా స్వరాన్ని విప్పి ఆ విశ్వాసాన్ని ఆ నమ్మకాలను పాటించినటువంటి లేకపోతే ప్రకటించినటువంటి వ్యక్తి దైవ సేవకులు ప్రవీణ్ పగడాల గారు. ఈజ్ నాట్ ఓన్లీ ఎ క్రిస్టియన్ మిషనరీ బట్ ఈజ్ ఎన్ ఎడ్యుకేషనలిస్ట్, విద్యావేత్త. అనేక మందికి విద్యను అనాథలకు సహకరిస్తున్నటువంటి వ్యక్తి. 200 మందికి పైగా అనాథలను పోషిస్తున్న వ్యక్తి. అనేక మంది పేద విద్యార్థులకు ఫుల్ స్కాలర్షిప్స్ ఇస్తూ వారిని చదివిస్తున్నటువంటి వ్యక్తి. అమెరికా దేశంలో అత్యున్నతమైనటువంటి ఒక బిజినెస్ ఆయనకు ఉంది. కొన్ని కోట్ల విలువైన బిజినెస్ ఉంది. వారి సొంత గృహం ఉంది. 2 సంవత్సరాల క్రితం ఆ గృహాన్ని సహితం 2 నెలల తర్వాత కొన్న 2 నెలలకి నాది ఇది కాదు జీవితం, ఇక్కడ భోగభాగ్యాల విషయాలు కాదు, నేను ఆ దేశం వెళ్ళాలి, నా దేశంలో నేను సువార్త ప్రకటించాలని ఆ ఇంటిని సైతం అమ్మి భారతదేశానికి వచ్చి దేవుని సువార్త పడిన వ్యక్తి ఆయన. ఇప్పటికీ అనేక మంది ఆయన ఆఫీస్ లో పనిచేసేవాళ్ళు, సాఫ్ట్వేర్ కంపెనీస్ లో పనిచేసేవాళ్ళు, గేట్ దగ్గర పనిచేసే వ్యక్తి దగ్గర నుంచి ఆ సాఫ్ట్వేర్ ఉన్నటువంటి ఆ కంపెనీలో మేనేజర్ వరకు అందరికీ ఒకే విధమైనటువంటి విధానంలో అక్కడ ఆ కంపెనీలో ఆ విధి విధానాలు జరుగుతూ ఉంటాయి. అందరూ ఒకే దిక్కు తింటారు, ఒకే దిక్కున వాళ్ళు ఆ యొక్క వర్క్ ప్లేస్ లో సమానంగా ఉంటారు. ఒకళ్ళు ఎక్కువ తక్కువ కాదు. అటువంటి విధంగా ఒక నమూనాను, ఒక ఎగ్జాంపులరీ లైఫ్ ని ఆయన ప్రపంచానికి చాటి చెప్పినటువంటి వ్యక్తి ఆయన. ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణ లేదా ఆంధ్ర రాష్ట్రాల్లో ఒక అద్భుతమైన రీతిలో దేవుని యొక్క వాక్య సందేశాన్ని అందిస్తున్న వ్యక్తి ప్రవీణ్ పగడాల గారు. ఈ రోజున ఆయన చనిపోవడం, ఈ రీతిగా క్రైస్తవ లోకం శోక సముద్రంలో ఉండడం, ఈ రీతిగా రోడ్లపై గలమెత్తడం గల కారణం ఆయన మరణం పట్ల మాకు అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాన్ని నివృత్తి చేసుకోవడం కోసం ప్రభుత్వాన్ని మేము ఇది అడగడం కోసం ఈ రీతిగా ఈ యొక్క పీస్ ర్యాలీ జగన్పేట పాస్టర్స్ ఫెలోషిప్ తరఫున నిర్వహిస్తా ఉన్నాం. మేము భారతీయులం, మేము పుట్టింది భారతదేశంలోనే, మేము భారతీయులమే. మా ఆధార్ కార్డులు ఉన్నాయి, రేషన్ కార్డులు ఉన్నాయి. అంతేకాదు పని చేసుకునే అన్ని విషయాల్లో క్యాస్ట్ సర్టిఫికేట్ తో సహా, ఎంఆర్ఓ గారి యొక్క స్టాంప్ తో సహా, ప్రభుత్వ స్టాంప్ తో సహా ఎక్కడ ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డులు ఉన్నాయి. ఎందుకని మమ్మల్ని వేరేగా చూస్తున్నారు అనేది మా యొక్క అభ్యర్థన. వీఆర్ క్రిస్టియన్స్, వీఆర్ ఇండియన్ క్రిస్టియన్స్. మేము భారతీయులం, భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవ విధానాన్ని దాటిస్తూ నడుస్తున్న వాళ్ళు. కాబట్టి మా కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తా ఉన్నాం. మా కొరకు, మా యొక్క క్రైస్తవ లోకం కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తా ఉన్నాం. అందరూ మోకరించే వాళ్ళు ఒక్కసారి చిన్న ప్రేయర్ చేసుకున్నాం. మోకరించండి, ఎక్కడ వారు అక్కడ జగంపేట పాస్టర్స్, అదేవిధంగా విశ్వాసులు, అనేక మంది మీడియా వారు, యూట్యూబర్స్ అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది జగంపేట పోలీస్ స్టేషన్ పరిధి. అదేవిధంగా బస్ దైవజనులైన ప్రవీణ్ గారు పరిటాల, ఆయన యొక్క మరణం చాలా
మిస్టరీగా ఉంది. ఇది హత్య లేకపోతే యాక్సిడెంట్ కూడా తెలడం లేదు. పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఇంకా రాలేదు. కానీ క్రైస్తవులపై జరుగుతున్న అత్యాచారాలకి నిరసనగా ఇక్కడ శాంతియుతమైన ర్యాలీ కూడా నిర్వహించారు. జగ్గంపేటలో పాస్టర్ ఫెలోషిప్ వారు, అదేవిధంగా విశ్వాసులు, అనేక మంది మీడియా వారు, యూట్యూబర్స్ అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. టెబర్నకల్ టెస్టిమనీస్ అనే క్రైస్తవ ఛానల్లో మీరు సబ్స్క్రైబ్. వెలిగించారు, పాటలు పాడారు, అదేవిధంగా మోకాలపై ఉండి ప్రార్థనలు కూడా అనేక మంది యూత్ వారు చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా, అనేక మంది ముసలి వారు, వివాహమైన వారు, వివాహం కాని వారు, యూత్ వారు అందరూ ఇక్కడ ఉన్నారు. పెద్దలు అందరూ ఉన్నారు చూడండి. అయితే మగవారు కూడా ఉన్నారు, పాస్టర్లు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, సంఘ సభ్యులు ఉన్నారు, అదే నాయకులు కూడా అనేక మంది ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రవీణ్ గారు మృతికి కారణం తెలపాలనేసి నినాదం వ్యక్తం చేశారు. అదేవిధంగా ర్యాలీ కూడా శాంతియుతంగా, చాలా శాంతియుతంగా జరిగింది. క్రైస్తవులపై జరుగుతున్న అత్యాచారాలు, అదేవిధంగా హత్యలను నివారించాలనేసి ప్రభుత్వాన్ని కూడా కోరారు. ఇక్కడ చూడండి, చాలా చూడండి, రహదారిపై మోకాళ్ళేసి దేవునికి ప్రార్థన చేస్తారు. చూడండి దృశ్యాలు. జగ్గంపేట మెయిన్ రోడ్లో, అంటే ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగుండా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కార్యక్రమం జరిగింది ఆదివారం రోజునే.